చేసినటువంటి పోరాటం ఈరోజు భారతదేశ ప్రజల్ని రక్షించుకోవడం కోసం జరుగుతుంది. ఈరోజు బీజేపీ వాళ్ళు ప్రజలకు అందరికీ కూడా నష్టం కలిగించేటటువంటి వ్యవసాయ చట్టాలని తీసుకొచ్చారు. దీంతో పాటు వ్యవసాయానికి నష్టం కలిగించే విధంగా విద్యుత్తులో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు కూడా లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు బీజేపీ వాళ్ళు చేసినటువంటి ప్రతిదీ కూడా ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడ రైతుల్ని కాపాడితే ప్రజలందరినీ కాపాడినట్టే లెక్క. ఈ రోజు రైతులు సురక్షితంగా ఉండి వాళ్ళ పంటలు హామీ ఇచ్చి వాళ్ళు పండించే పంటని ఈ రోజు గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళకి అన్ని రకాల హక్కులు కల్పిస్తే ఈ రోజు ప్రజలందరికీ కూడా బాగుంటుంది. ఏవైతే ఆహార ఉత్పత్తులు మనకి అందుబాటులో వస్తాయో దీంతో పాటు ధరలు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి రైతులు చేసేటటువంటి పోరాటం చాలా న్యాయసమ్మతమైంది, దేశభక్తియుతమైంది. ఈ పోరాటంలోని మొత్తం కార్మికుల సంఘాలు అలాగే వామపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకా భారతదేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలు ఈ రోజు ఈ రైతులు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే బంద్ ఉందో ఈ భారత బంద్కి మద్దతు ఇస్తున్నాయి. దీంతో పాటు ఈ రోజు కొన్ని సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, కొంతమంది ఎవరైతే ఈ ప్రజలు శ్రేయస్సు కోరినటువంటి నిపుణులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ రోజు మేధావి వర్గం వీళ్ళంతా కూడా ఈ బంద్కి మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి రేపు జరిగే బంద్లోని మన మధురవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపార వాణిజ్య సంస్థలు, బ్యాంకులు, ఇతర కార్యాలయాలు, అలాగే షోరూములు, మాల్స్, చిన్న పరిశ్రమలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా బంద్లో పాల్గొని మన రైతులకి, మన భారతదేశానికి వెన్నెముక అయినటువంటి వ్యవసాయదారులకి వీళ్ళందరికీ కూడా మద్దతు తెలియజేయాలి. ఈ బంద్ను జయప్రదం చేయాలి. తద్వారా బీజేపీ నిరంకుశత్వానికి ఒక హెచ్చరికని తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే రేపు బంద్లోని మొత్తం అందరినీ పాల్గొవాలని చెప్పేసి కార్మిక వర్గానికి కూడా మనం అప్పీల్ చేస్తున్నాం.